హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! అందరూ బావుండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా బావున్నాం. ఈరోజు వీడియోలో వచ్చేసి సొరకాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపులు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మరైతే ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా నేనొచ్చేసి ప్రెషర్ కుక్కర్‌ని తీసుకున్నాను. దానిలోనికి 1 కప్ వరకు కందిపప్పుని తీసుకున్నాను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ అంతా ఎర్ర కందిపప్పుని గూడా వేసుకున్నాను. ఇది వేస్తే టేస్ట్ బావుంటుంది. ఆప్షనల్ అండి. ఉంటే వేయండి. లేకపోతే అవసరం లేదు. వాటర్‌ని పోసుకొని 1కి 2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి మెయిన్ దీనిలో వేసేది సొరకాయ కాబట్టి, ఇది పెద్దగా ఉంది కదండీ! ఇంత మొత్తం వేయను. దీనిలో సగభాగం మాత్రమే చక్కగా పీల్ చేసేసి, ఈ విధంగా సగం ముక్కని మాత్రమే తీసుకున్నాను. ఆ గింజలు అవసరమైతే వేయండి. లేదంటే గనక వాటిని తీసేసి చక్కగా అప్పుడు పప్పులోకి వేసుకోండి బావుంటుంది. ఇప్పుడు నేను ఏమేమి వేస్తున్నానో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక్క ఉల్లిపాయి, అలాగే 2 టమాటోలు, మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు. వీటిలన్నిటిని పప్పులోకి వేసుకోవాలనమాట వన్ బై వన్. ఇప్పుడొచ్చేసి కడిగి పెట్టుకున్న పప్పులోనికి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలనేవి ఒకవేళ మనకి పప్పులో కొంచెం ముక్కలు తగులుతా ఉండాలంటే ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోండి. లేదంటే చిన్నవి కట్ చేసుకుంటే పప్పులో మెత్తగా మ్యాష్ అయిపోతాయన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి 2 పండు టమాటోలని వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ వేసినా తీపిదనం వస్తుంది పప్పులో. 2 పచ్చిమిర్చి, కొద్ది కరివేపాకు, కొత్తిమీర ఖచ్చితంగా వేయండి. పప్పు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక గింజ వరకు చింతపండును కూడా వేసేసుకొని, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్‌కి అనుగుణంగా ఎక్కువ, తక్కువ చేసుకోండి. పచ్చిమిర్చి మంట ఉన్నాయి కాబట్టి నేను 2 వేశాను. అవసరమైతే ఎక్కువ వేసుకోవచ్చు. వాటర్ వచ్చేసి ఒక కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ పడుతుంది. నేను 1:30 వేశాను కాబట్టి 3 కప్పుల వరకు వాటర్‌ని పోసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. లేదంటే గనక ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్‌ని పోసుకోవాలి. ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని, మూత పెట్టి కుక్కర్‌కి విజిల్ కూడా పెట్టేసేసి, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇప్పుడు వాడుతున్న ప్రెషర్ కుక్కర్‌లో 2 విజిల్స్‌కి పప్పనేది చక్కగా ఉడికిపోయింది. మనం రెగ్యులర్‌గా ఇంట్లో వాడే దాన్ని బట్టి మనం ఎన్ని విజిల్స్ అనేవి ఎక్కువ, తక్కువ చూసుకోండి. చూసారు కదా! పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది కదా! పప్పు రుబ్బుతో చక్కగా మంచిగా మ్యాష్ చేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని, చక్కగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరైతే ఇప్పుడు పప్పులోనికి తాలింపు వేయాలి కదా! దానికోసం స్టవ్ మీద ఒక చిన్నపాటి కడాయిని పెట్టుకొని, ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ తాలింపులొచ్చేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం పప్పులు కూడా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లిపాయలు, అట్లాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర చక్కగా చిటపటలాడిన తర్వాత ఇందులోనికి 2 ఎండుమిర్చిని వేసుకొని బాగా వేగుతూ ఉండగా ఇందులోనికి మనం వెల్లుల్లిపాయలు మెత్తగా దంచబాకండి. ఒక దెబ్బ వేసినట్టు. అట్లా వేస్తేనే పప్పులోకి బావుంటుంది. అలాగే ఇందులోనికి కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ, చిటికెడు పసుపును కూడా వేసుకుంటే పప్పనేది మంచి కలరొస్తుందనమాట. ఇలా తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులోనికి పప్పును కూడా వేసేసుకోవాలనమాట. మనం వేసే తాలింపుని బట్టి పప్పు రుచనేది ఆధారపడుతుంది. దాన్ని మాత్రం మర్చిపోబాకండి. ఇలా పప్పు వేసేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను పోసుకొని, పప్పు యొక్క కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని, ఒక ఉడుకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు పోసిన వెంటనే బంద్ చేస్తే గనక పప్పనేది పాడైపోతుంది. నిలువుండాలంటే గనక ఒక ఉడుకొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా! చాలా సింపుల్ పప్పు. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. కమ్మగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. మరి మీరు ట్రై చేస్తారా? మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు.